ఈరోజు డిబేట్లో పాల్గొనబోతా ఉన్నారు రామ్మోహన్ గారు అండ్ బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా బట్టి జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అండ్ ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, కరీంనగర్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు, అదేవిధంగా ప్రగతి గారు బీజేపీ నుంచి. సో వీళ్ళతో డిబేట్ కంటిన్యూ అయిపోతా ఉన్నాం. ముందుగా మనం జోజిరెడ్డి గారితో మాట్లాడదాం. జోజిరెడ్డి గారు, సో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తులు మొదలయ్యాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అన్ని పార్టీల హడావిడి అంతా మొదలైపోయింది. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించాయి. ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయి భద్రతను కూడా పెంచుతాము, అంతేకాకుండా ఓటింగ్ శాతాన్ని కూడా పెంచే విధంగా ఎన్నికల కమిషన్ చూస్తామని చెప్తా ఉంది. మరోవైపు ఫేక్ ఓట్స్ను కూడా ఏరివేశాను, దాదాపుగా కూడా 22 లక్షల ఓట్లను కూడా ఫేక్ ఓట్లను ఏరేసామంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. సో ఎట్లా నడుస్తూ ఉంది మీ పార్టీ ప్రచారాలు, ఎట్లా సాగుతూ ఉన్నాయి, దాంతోపాటుగా ఈసారి ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఎన్నికలు? నమస్కారం అండి. నమస్కారం. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఎలక్షన్స్ వచ్చినాయి అనేది మనం గమనించవచ్చు. ఎలక్షన్స్ ఏ విధంగా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనే టెన్షన్లో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎదురు చూసిన పరిస్థితులు. ఎందుకంటే జమిలీ వస్తాయని, ఒకసారి కేంద్ర ప్రభుత్వం మార్పు వస్తుందని చెప్పేసి ఈ విధమైన టెన్షన్స్ లో కొంత హడావిడిని తగ్గించారు. ఇప్పుడు మనం ఎలక్షన్స్ కి ప్రిపేర్ అయ్యి మా పార్టీ పక్షాన మాత్రం ఆల్రెడీ 2 days నుంచి మేము డోర్ టు డోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. కాంగ్రెస్ వాళ్ళైతే ముందే పోవడం జరిగింది. అదేవిధంగా మిగతా బీఆర్ఎస్ అయితే ఇంకా ప్రభుత్వ ఖర్చులతోటి, ప్రజల సొమ్ముతోటే ఆల్రెడీ కేటీఆర్ గారు కావచ్చు, అటు హరీష్ రావు గారు కావచ్చు, హెలికాప్టర్లు పెట్టుకొని తిరిగేస్తున్నారు. డోర్ టు డోర్ ప్రోగ్రామ్సే కాకుండా బహిరంగ సభలన్నీ చేసుకుంటూ పోతున్నారు. కానీ ఎలక్షన్స్ ఇష్యూలోకి వచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ అనే ఇది ఇప్పుడు నాకున్న సమాచార ప్రకారంగా ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆయన చాలా నీతి నిజాయితీ గల ఆఫీసర్ అని చెప్పేసి మాకు తెలియవచ్చింది. మా పార్టీ పక్షాన ఎన్నికల అధికారి గారిని కోరుతున్నాం, పైసల ప్రభావం లేకుండా, ఎందుకంటే డబ్బుతోటే ఓట్లు కొందామని చెప్పేసి అలా బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తుందో ఆ డబ్బు అనేది ఎక్కడ కూడా ప్రభావితం చేయకుండా నిజమైన ఓటింగ్ జరిగే విధంగా, అదే విధంగా ఆఫీసర్లు నాకున్న నాలెడ్జ్ లో ఆఫీసర్స్ ఎవరైతే ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి మొన్నటి వరకు ఇచ్చినప్పుడు వాళ్ళని అక్కడిదక్కడనే డిప్యుటేషన్స్ గా పెట్టేసి పోలీస్ వచ్చేసి అక్కడ ఆఫీసర్ తీసేసి ఇంకొక ఆఫీసర్ నేర్చుకుంటూ ఆ పాత ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిప్యుటేషన్ అక్కడ లూప్ లైన్ లో పెట్టినట్టుగా మాకు సమాచారం. అదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్, అదే విధంగా ఈ ఎంపీడీఓలను వాళ్ళని ఇప్పటి వరకు మార్చినట్టు కనపడలేదు. ఎందుకంటే గవర్నమెంట్ కి ఒత్తాసు పలికి ఏ ఆఫీసర్ అయినా కానివ్వండి, నిజంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్స్ కి జరపాలి అని అన్నప్పుడు వీళ్ళందరూ కూడా సరి అయిన పద్ధతిలో ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ది. ఎవరైనా డబ్బులు పంచుతున్నారు అని తెలిస్తే ఇమీడియట్ గా రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. వాళ్ళని అక్కడి నుంచి ఆ పార్టీ ఎవరైనా పర్లేదు, ఇంక్లూడింగ్ మీ, వాళ్ళని మనం ఖచ్చితంగా ఈ పోటీకి అనర్హులుగా ప్రకటించినట్టయితే బాగుంటుందనేది నా ఆలోచన. ఎందుకంటే డబ్బులతోటి ఓట్టుకొని రూపాయి పెట్టి 1000 రూపాయలు సంపాదిద్దామనే పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలు వస్తున్నాయి. దానివల్ల ప్రజలకి నష్టం తప్ప లాభం జరిగే పరిస్థితులు లేవు. ఇవాళ రాజకీయంగా చూసినప్పుడు బిజినెస్ పరంగా పోతున్న తప్ప ప్రజాసేవకై ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ అంటే మాకు చెప్తున్న, ప్రజల్లో చెప్తున్న 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, ఓట్లు కొంటాం అనే ఏదైతే దూరదృష్టితో వాళ్ళు పనిచేస్తున్నారో, ఎవరైతే ప్రజల్ని గొర్రెలాగా భావిస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉన్నది. ఎందుకంటే డబ్బులు అనేది ఇలా రూపాయి పెట్టి 10 రూపాయలు సంపాదిద్దాం, 100 రూపాయలు సంపాదిద్దాం అనే ఆశతో వచ్చే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఓటింగ్ జరపాల్సిన బాధ్యత. ఎందుకంటే వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఏ ప్రభుత్వం మీద, ఏ ప్రభుత్వ అధిపతులు కూడా మీ మీద అజమాయిషి అనేది ఉండదు. మీరు స్వతంత్రులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీ పక్షాన ప్రజల పక్షాన రిక్వెస్ట్, నిజంగా నిజమైన ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరపాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. లేకపోతే ప్రజాస్వామ్యం ఇదే విధంగా కూనీ చేసుకుంటా న్యాయస్థానాలలో పోయి ఇలా మనం గమనించవచ్చు, చాలా చోట్ల కూడా ఈ ఓటింగ్లలో కావచ్చు, అవకతవకలలో కావచ్చు, అఫిడవిట్లలో కావచ్చు, కౌంటింగ్స్ లో కావచ్చు, జరిగిన అవకతవకలకి
ఎవరైనా ఎగనెస్ట్ పర్సన్ వేస్తే వాళ్ళకి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషనర్ గారు నేను కోరుకుంటున్నాను నా పార్టీ పక్షాన ప్రజాస్వామ్యబద్ధంగా తక్షణం ఏదైతే ఉందో యాక్షన్ జరిగి తీరాలా, ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించాలని చెప్పేసి నా రిక్వెస్ట్. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేయనట్టయితే మనకి ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. అలా ప్రజలు కూడా డబ్బులు తీసుకొని ఓట్లేసి మళ్ళా మనల్ని మనం అమ్ముకోకుండా ఈ తాగుడికి బానిసలు కాకుండా ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. మేము ఈసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలతోటి 119 సీట్లలో కొట్లాడబోతున్నాం. 119 సీట్లలో మేము రెడీ అవుతున్నాం. ఇప్పటికే మేము ప్రచారం అనేది మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా నేతాజీ సిద్ధాంతాల ప్రకారంగా మేము పనిచేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం సార్. ఎస్